దివ్య డైమండ్స్ జెమాలజీ డిపార్ట్మెంట్ నుండి మీ మహేంద్ర బాబు. ముఖ్యంగా ఇప్పుడు ఈ రోజుల్లో చాలామంది రత్నాలు ధరిస్తున్నారు. ధరించడానికి ముఖ్య కారణం ఏంటంటే నిజంగా రత్నాల్లో మ్యాజికల్ పవర్స్ ఉండడమే. సో ఏ రత్నాల్లో ఇక్కడ అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏ రత్నాల్లో ఈ పవర్స్ ఉంటాయి అన్న విషయాన్ని మనం తెలుసుకోకుంటే నష్టపోయేది కూడా మనమే. ఎందుకంటే రకరకాల టెక్నాలజీ పెరిగిన తర్వాత ఎన్నో రకాల డూప్లికేట్స్ ఇప్పుడు మార్కెట్లు ఉన్నాయి. సో ఉన్నందువల్ల ఇప్పుడు ముఖ్యంగా మీరు రత్నాలు ఏంటి, ఎలా పుడుతున్నాయి, రత్నాల గురించి ప్రాశస్త్యం ఏంటి, అసలు ఎందువల్ల రత్నాలు మనకు దీని అవసరం ఏముంది అన్న అంశాల గురించి మనం బాగా తెలుసుకోవాలి. సో ప్రపంచంలో ఏదైనా సబ్జెక్టు రత్నాల గురించి వివరించే సబ్జెక్ట్ ఉందంటే అదే రత్నశాస్త్రం. దాన్ని ఇంగ్లీష్లో జెమాలజీ అంటారు. సో ఈ జెమాలజీలో పూర్తిగా రత్నాలు ఎలా పుడుతున్నాయి, ఏవి క్వాలిటీ రత్నాలు, ఎన్ని రకాల క్లాసిఫికేషన్స్ ఉన్నాయి అన్నది ముఖ్యంగా ఈ రత్నశాస్త్రంలో ఉంటుంది. సైంటిఫిక్ పారామీటర్స్ ఏంటి, ఎలా జనరల్గా పాత రోజుల్లో పూర్వకాలంలో రత్నాలను ఎలా గుర్తించేవాళ్ళు, ఇప్పుడు సర్టిఫికేట్స్, ఇప్పుడు ల్యాబొరేటరీస్ ఎందుకు వచ్చాయి. సో ఇలాంటి ఎన్నో అంశాలు జెమాలజీలో ఉంటాయి. ప్రతి ఒక్కరికి చాలా అవసరం అండి ఇది. అందుకే ఇప్పుడు చాలామంది పబ్లిక్ డిమాండ్ కోరిక మేరకే నేను ఈ జెమాలజీ ప్రోగ్రామ్ను ఎన్నో ఎపిసోడ్స్గా మీకు అందించడం కోసం నేను ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. మీరు ప్రతి ఒక్కరూ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మీరు బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్టయితే ఎన్నో చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అండి. చాలామందికి ట్రేడింగ్లో ఉన్న వాళ్ళకు కూడా, జ్యువెలరీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకు కూడా, అండ్ 1-2 పోర్టబుల్ ఇన్స్ట్రుమెంట్స్ పెట్టుకున్న వాళ్ళకు కూడా పూర్తిగా జెమాలజీ గురించి అవగాహన లేదు. ఏంటంటే ఇక అందరూ అమ్ముతున్నారు, మేము కూడా అమ్ముతున్నాం అన్నట్టు 1-2 ఇన్స్ట్రుమెంట్స్ పెట్టుకొని ల్యాబొరేటరీస్ మెయింటైన్ చేస్తున్నారు. సో ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే మీరు రత్నాలు ఎలా పుడుతున్నాయి, ఏ రత్నం ప్రాధాన్యత ఏంటి, ఎలా జనరల్ పబ్లిక్ నమ్మాలి అన్న అంశాన్ని మీకు ప్రతి రత్నం వైజ్ ఒక్కొక్క ఎపిసోడ్లో మీకు డీటెయిల్గా వివరించడం జరుగుతుంది.